త్రిబుల్ ఆర్ సినిమా డే 1 రికార్డులు కొట్టాలంటే మీ బాబులు దిగి రావాలరా అంటారు. నిజంగా ఆ బాబులే దిగి వస్తే అవును, మీరు విన్నది నిజమే. నిన్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయినందుకు ఆయన ఫ్యాన్స్ తో కలిసి అలాగే అతిరథ మహారాజులతో కలిసి నిన్న ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఈవెంట్ కి మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, ఇంకా నేచురల్ స్టార్ నాని గారు, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గారు, ఇంకా మన రౌడీ విజయ్ దేవరకొండ, ఇంకా డైరెక్టర్ల బోయపాటి శ్రీను గారు, ఇంకా రాఘవేంద్ర రావు గారు, ఇలా చాలా మంది అయితే హాజరయ్యారు ఈ ఈవెంట్ కి. అయితే ఈ ఈవెంట్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది ఏంటయ్యా అంటే 2 సింహాల కలయిక. అదే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. నిన్న వాళ్ళిద్దరూ స్టేజ్ మీద పక్క పక్కనే నిలబడి ఉంటే ఫ్యాన్స్ అందరికి గూస్ బంప్స్ తో నిండిపోయారు అంతే. దానికి తోడు నిన్న మన బాలకృష్ణ గారికి సన్మానం చేసింది మన చిరంజీవి గారే. అంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకపోవచ్చేమో గానీ తరతరాలుగా వాళ్ళ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తేనో లేకపోతే అగ్గిపొల్ల ఎలిగించకుండానే బొగ్గుమంటది మంట. అలాంటి వాళ్ళు కలిసి సినిమా తీస్తే మనం ఆల్రెడీ త్రిబుల్ ఆర్ సినిమాలు అయితే చూసాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కలిసి సినిమా అయితే తీశారు. అసలు ఈ త్రిబుల్ ఆర్ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఇదేంటి, అసలు ఈ కాంబినేషన్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాడు రాజమౌళి గారు అని చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. దానికి సమాధానంగా త్రిబుల్ ఆర్ సినిమా అయితే చూసాం. త్రిబుల్ ఆర్ సినిమా చూసిన తర్వాత వాళ్ళిద్దరూ రియల్ బ్రదర్స్ కంటే ఎక్కువగా అయితే జనాలకైతే కనపడ్డారు. నిజం చెప్పాలంటే త్రిబుల్ ఆర్ సినిమా కంటే ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సరే, అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అయ్యా అంటే నిన్న చిరంజీవి గారి ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఏమన్నాడంటే ఇంద్రా సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ సమరసింహారెడ్డి అని ఆయన అయితే అన్నాడు. సమరసింహారెడ్డి లాంటి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి పాత్రే చేయడానికి నా దగ్గరికి వస్తే జంకిన మాట వాస్తవం అని చిరంజీవి గారు అయితే చెప్పారు. ఎందుకయ్యా అంటే ఫ్యాక్షన్ సినిమా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బాలకృష్ణ గారి పేరే అని చిరంజీవి గారు అయితే అన్నారు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ చేసి మళ్ళీ జనాల్ని మెప్పించాలంటే అది చాలా కష్టమైన పని. ఆ సినిమా వచ్చినప్పుడు చాలా తర్జన భర్జన పడ్డానని, కానీ ఇంద్రా సినిమాలో ఉన్న కంటెంట్ ఎలా అయినా ఈ సినిమా చెయ్యాలని ఉసుగొల్పిందని, ఆ తర్వాత ఇంద్రా సినిమా కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారని చిరంజీవి గారు అయితే అన్నారు. ఇక్కడ మీరైతే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఇంద్రా సినిమా అనేది ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తుడిచిపెట్టిన సినిమా. అలాగే సమరసింహారెడ్డి సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ సినిమాని. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ సమరసింహారెడ్డి అయితే తుడిచిపెట్టేసింది. కానీ ఇంద్రా లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాకి ఇన్స్పిరేషన్ నువ్వే, అది నీ సినిమానే అని బాలకృష్ణ గారిని చూపించి అంత పెద్ద స్టేజ్ పైన క్రెడిట్స్ ఇవ్వడం అయితే అది చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని, అలాగే ఆయనకి ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేదని మరోసారి అయితే ఆయన అయితే ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే ఈ మధ్యకాలంలో సీక్వెల్ ప్రీక్వెల్ అయితే తెస్తున్నారు. మీలో ఎవరైనా కథకుడు ఇంట్రెస్ట్ గా ఉంటే సమరసింహారెడ్డి వర్సెస్ ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్స్ యూనివర్స్ చేయమని ఆయన అయితే చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి నేనైతే సినిమా చేయడానికైతే రెడీ, మీలో ఎవరైనా రాస్తే పక్కనే ఉన్న బాలకృష్ణ గారిని చూసి బాలయ్య నువ్వు రెడీయా అని చిరంజీవి గారు అయితే అన్నారు. దానికి బాలకృష్ణ గారు కూడా సై అంటే సై అన్నాడు. నేను రెడీ అయితే అన్నాడు బాలకృష్ణ గారు కూడా. వెంటనే చిరంజీవి గారు ఎదురుగా ఉన్న బోయపాటి గారి వంక అయితే చూసి ఏంటి బోయపాటి గారు మీరు చాలా ఆనందపడుతున్నారు, ఈ సినిమా చేయడానికి మీరు రెడీయా, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా, నేనైతే మీ అందరికి ఛాలెంజ్ ఇస్తున్నాను అని పక్కనే ఉన్న వైవిఎస్ చౌదరి గారితో కలిపి అయితే చిరంజీవి గారు అందరికి ఈ రకమైన ఛాలెంజ్ అయితే విసిరారు. అసలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఒక ఫ్రేమ్ లో కనపడితేనే అదొక పండగ. అలాంటిది సమరసింహారెడ్డి అలాగే ఇంద్రసేనారెడ్డి అనే క్యారెక్టర్స్ వాళ్ళ కెరియర్ లో పీక్ పాయింట్ అన్నమాట. ఆ క్యారెక్టర్స్ అనేవి ఒక ఐకానిక్ క్యారెక్టర్స్, ఉన్న రికార్డులన్నిటిని తుడిచిపెట్టి విధ్వంసం సృష్టించిన క్యారెక్టర్స్ అవి. అలాంటి 2 క్యారెక్టర్స్ ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమాలో కనపడితే, ఒక సినిమాలో తలబడితే ఇంకా విధ్వంసం, ఆ యూపోరియా ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. నిజంగా ఇదైతే జరగదు. ఒకవేళ నిజంగా ఏ డైరెక్టర్ పుణ్యమా లేకపోతే ఏ రైటర్ పుణ్యమా అని జరిగితే మాత్రం పూనకాలతో 2 తెలుగు రాష్ట్రాలు ఊగిపోవటం అయితే ఖాయం. ఎందుకంటే అప్పుడెప్పుడో 80s 1980, 90లో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఈ ప్రజెంట్ జనరేషన్ వరకు ఎప్పటి యూత్ కూడా కనెక్ట్ అయ్యి ఎప్పటి యూత్ తో కలిపి మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలోకి ఇస్తున్న హీరోలు వీళ్ళిద్దరూ. అంత పెద్ద మాస్ హీరోలు, జనరేషనల్ హీరోలు ఒక సినిమాలో ఒకే ఫ్రేమ్ లో కనపడితే మాత్రం అది తీసిన డైరెక్టర్ కి అయితే గుడి కట్టొచ్చు. నిజంగా ఇదైతే జరగడం అయితే కష్టం, కానీ జరగాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చిరంజీవి గారి తర్వాత ఆ జనరేషన్ హీరో విక్టరీ వెంకటేష్ గారు కూడా తన విశ్లేషణ అయితే బాలకృష్ణ గారికి అయితే తెలిపారు. వెంకటేష్ గారు ఏమన్నాడంటే రామానాయుడు గారు చేసిన ఫస్ట్ సినిమా రాముడు భీముడు, దాంట్లో హీరో ఎవరో మన ఎన్టీఆర్ గారు.
ఆ సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు తన గుండెల్లో ఉంటారని, ఇంకా బాలకృష్ణ గారు ఎమోషనల్ సీన్ అయినా యాక్షన్ సీన్ అయినా తనదైన స్టైల్లో ఎర్రకొట్టేస్తాడని, ఇంకా బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీకి ఆ డిక్షన్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని వెంకటేష్ గారు అయితే బాలకృష్ణ గారి గురించి అయితే చెప్పాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫోటో అయితే ఇప్పుడు నెట్ లో అయితే తెగ హల్చల్ అయితే చేస్తుంది. ఇక్కడ మిస్ అయింది ఎవరయ్యా అంటే మన కింగ్ నాగార్జున గారు. ఆయన కూడా ఈ ఈవెంట్ కు వచ్చుంటే, ఏదో పనుల వాళ్ళు వచ్చుంటారు, ఒకవేళ వచ్చుంటే ఈ పిక్చర్ అయితే కంప్లీట్ అయ్యేది ఖచ్చితంగా. మన సీనియర్ హీరోస్ తో పాటు యంగ్ హీరోస్ కూడా వచ్చి మన బాలకృష్ణ గారికి అయితే తమ విషెస్ అయితే తెలిపారు. వారిలో ఎవరయ్యా అంటే మన రానా దగ్గుపాటి గారు, నాని గారు, విజయ్ దేవరకొండ గారు, ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారు, ఇలా వాళ్ళ వచ్చి అయితే బాలకృష్ణ గారికి అయితే విషెస్ అయితే తెలిపారు. ఈ విధంగా అయితే బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విజయోత్సాహం అంటారా, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ ఒక గర్వించదగ్గ విషయం ఇది. 50 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో వచ్చి అవ్వటం, వరుసగా సినిమాలు చేయటం ఆపకుండా అంటే అది మామూలు విషయం కాదు. అది ఓన్లీ బాలకృష్ణ గారికి, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళకే సాధ్యమయ్యే పని ఇది. కాబట్టి బాలకృష్ణ గారు ఇంకో 50 ఏళ్ళు కూడా వరుసగా సినిమాలు చేస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకో విషయం అయితే ఉంది. అది ఏంటయ్యా అంటే, హనుమాన్ సినిమా తీసిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మన నందమూరి బాలకృష్ణ గారి కొడుకు తనయుడైన మన మోక్షజ్ఞ గారి డెబ్యూ మూవీ అయితే జరగబోతుంది. మరి ఈ వినాయక చవితికి ముందో తర్వాత అనౌన్స్ చేస్తా అంటున్నారు ఈ విషయాన్ని. మరో వారసుడు అయితే మన తెలుగు ఇండస్ట్రీకి అయితే రాబోతున్నాడు. ఆయనకి కూడా కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.